అది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నిక్షిప్తమై ఉన్న ఊరు. అప్పట్లో చిన్న ఊరే ఉండొచ్చేమో కానీ ఇప్పుడు మాత్రం సిటీగానే అభివృద్ధి చెందింది. సరే, డెవలప్మెంట్ మాట అటుంచితే బ్రహ్మంగారి మాట పొల్లిపోకుండా దినదినాభివృద్ధి చెందుతోన్న మహాపట్టణమే. ఒకనాడు మోటు రాజకీయానికి నెలవైన ఆ ప్రాంతంలో ఇప్పుడు రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తోంది. భిన్న వర్గాల సమ్మిళితమైనటువంటి ఆ ప్రాంతం 2 దశాబ్దాల క్రితం ఎస్సీ రిజర్వ్డ్గా మారిపోయింది. అయినా ఎదురు లేని రాజకీయాలకు మాత్రం ఏ ప్రాంతానికి తీసిపోదు. అలాంటి నియోజకవర్గాల్లో దాదాపు 25 ఏళ్లుగా ఒకే గొడుగు కింద రాజకీయం చేసిన బావమరుదులు బస్తీమే సవాల్ అంటున్నారు. ఇంతకీ బ్రహ్మంగారు చెప్పిన బస్తీ ఏది? సవాళ్లు విసురుకుంటున్న ఆ బావమరుదులు ఎవరు? బద్వేలు వైసీపీలో బగ్గుమన్న విభేదాలు. బస్తీమే సవాల్ అంటున్న బామ్మర్ది. గోవిందరెడ్డి విశ్వనాథరెడ్డి మధ్య ఆధిపత్య పోరు. బద్వేలు బస్తీ అవుతుందని కాలజ్ఞాని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పేశారు. అదిప్పుడు కేవలం బస్తీ కాదు, రాయలసీమ జిల్లాలోనే మహాపట్టణంగా రూపుదిద్దుకుంటోంది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బద్వేలొకటి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్గా మారిపోయిన బద్వేల్లో రాజకీయం పూర్తిగా మారిపోయింది. జనరల్కు ముందు ఆ తర్వాత అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ అంశాలను పక్కన పెడితే ప్రస్తుతం వైసీపీ నుంచి డాక్టర్ సుధా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, అదనపు ఇన్ఛార్జిగా ఆయన బావమరిది విశ్వనాథరెడ్డి ఉంటున్నారు. ప్రస్తుతం ఈ 2 పదవులతోనే బామ్మర్దులకు పూర్తిగా చెడిందట. వీరిద్దరి మధ్య నువ్వైనా ఉండాలా లేక నేనైనా ఉండాలా అన్నంత స్థాయికి విభేదాలు ముద్రిపోయాయట. ఇందుకు తాజా ఉదాహరణ మొన్న జరిగిన నియోజకవర్గ వైసీపీ సర్వసభ్య సమావేశమేనట. తనకు పిలుపు లేదని అదనపు ఇన్ఛార్జ్ విశ్వనాథరెడ్డి, ఆయన అనుచర వర్గం మీటింగ్ కు డుమ్మా కొట్టేశారు. ఇందుకు కారణాలు లేకపోలేదని బద్వేల్ వాసులు విశ్లేషించుకుంటున్నారు. వాస్తవానికి విశ్వనాథరెడ్డి స్థానికంగా ఉంటున్న నేతలతో, జనంతో నిత్యం మమేకమై ఉంటూ పార్టీని ముందుకు నడిపించడంలో కీలక భూమిక పోషిస్తున్నారట. ప్రస్తుతం 2వ దఫా ఎమ్మెల్సీగా ఉంటున్న గోవిందరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి విశ్వనాథరెడ్డి వైఎస్ఆర్కు ముఖ్య అనుచరుడు. అప్పట్లో గోవిందరెడ్డి తెలంగాణ జోన్లో అదనపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించేవారు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2004 ఎన్నికల్లో బద్వేలు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి, గెలుపులో సైతం విశ్వనాథరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన వర్గీయులు చెబుతుంటారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారిపోవడం, వైఎస్ఆర్ మృతి చెందడం, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం, ఇలా ఎన్నో మార్పులు చకచకా జరిగిపోయాయి. అయినప్పటికీ బామ్మర్దులు ఒకే గొడుగు కింద రాజకీయం చేస్తూ వచ్చారు. 2024లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య బద్వేలు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన మృతి చెందడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో గోవిందరెడ్డి వెంకట సుబ్బయ్య సతీమణిని అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చారు. అయితే విశ్వనాథరెడ్డి మాత్రం కడప ఎస్సీ కార్పొరేషన్లో పనిచేసే ఓ ఉన్నత ఉద్యోగి పేరును వైసీపీ అధిష్టానానికి సూచించారు. ప్రజాక్షేత్రంలో నిత్యం తిరిగే వాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించారట విశ్వనాథరెడ్డి. ఈ విషయంతో అప్పటికే ఇద్దరు వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు కాస్త ముదిరి పాకాన పడ్డాయట. దీన్ని గుర్తించిన అధిష్టానం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డితో పాటు విశ్వనాథరెడ్డిని అదనపు సమన్వయకర్తగా నియమించింది. అప్పటికే పరిస్థితి సద్దుమణిగింది. డాక్టర్ సుధా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పలు పరిణామాలతో ఇద్దరు నేతలకు మరింత దూరం పెరిగిందట. విశ్వనాథరెడ్డి చర్యలు గోవిందరెడ్డికి మింగుడు పడటం లేదట. చివరకు వీళ్ల పంచాయతీ కాస్త అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో జగన్ సమస్యను పరిష్కరించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డికి పురమాయించారట. అయితే విశ్వనాథరెడ్డి మాత్రం తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని, ఎలాంటి పదవులు ఆశించడం లేదని వాళ్ల దగ్గర చెప్పుకున్నారట. అంతేకాదు గోవిందరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఆయన కుమారుడికి రాష్ట్ర విద్యార్థి విభాగంలో కీలక పదవి, ఆయన అనుచరులకే ఎంపీ నిధులు కేటాయించినా
తాను పల్లెత్తు మాట కూడా ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారట. నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తూ వస్తున్నా తనపై ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారో చెప్పాలని పెద్ద మనుషుల ముందు విశ్వనాథరెడ్డి మొరపెట్టుకున్నారట. వైసీపీలో జనాదరణ కలిగిన నేతగా విశ్వనాథరెడ్డి బద్వేలు నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. 2004 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన నేతల్లో విశ్వనాథరెడ్డి పాత్ర కీలకం. ఈ విషయం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎమ్మెల్యే డాక్టర్ సుధా సహా పదవులు, పనులు అన్ని గోవిందరెడ్డి వర్గమే చక్కబెట్టుకుంటున్నా ఇంకా తమ నేతపై నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం న్యాయమా అంటూ విశ్వనాథరెడ్డి ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారట. బద్వేలు వైసీపీలో నిత్యం ఏదో రకమైన విభేదాలు పొడసూపుతూనే ఉన్నాయట. ఈ సందర్భంలోనే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఇటీవలే హైదరాబాద్లో బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వచ్చారు. ఈ అంశం కాస్త అటు పార్టీలో, జిల్లా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దానికి గోవిందరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. కాశీనాయన క్షేత్రానికి సంబంధించిన అటవీ భూముల అంశంపై కిషన్ రెడ్డిని కలిశానంటున్నారు. అయితే అప్పటికే టీడీపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. సమస్యను సొంత నిధులతో పరిష్కరించారు. ఇక అక్కడ కొత్తగా గోవిందరెడ్డి చేసేదేముందని వైరి వర్గాల అభిప్రాయం. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న గోవిందరెడ్డికి ఎక్కడో ఓ మూల అభద్రతా భావం వెంటాడుతూ వస్తోందని, అందుకే ఆయన బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం గోవిందరెడ్డికే అన్ని రకాల ప్రియారిటీ ఇస్తున్నా భవిష్యత్తు తమదేనన్న ధీమాతో విశ్వనాథరెడ్డి వర్గం భావిస్తోందట. ఎందుకంటే తమ నాయకుడు పార్టీకి తొలి నుంచి విధేయతగా పనిచేస్తున్నారని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఇలా ఉంటే గోవిందరెడ్డికి వయసు మళ్లిన దృష్ట్యా తన రాజకీయ వారసత్వాన్ని కొడుకు ఆదిత్యారెడ్డికి అప్పగించాలని భావిస్తున్నారట. కాకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జమానా నుంచి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్న విశ్వనాథరెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారట. మరి బావ బామ్మర్దుల రాజకీయ భవితవ్యం ఏ విధంగా ఉంటుందో ఆ పార్టీ అధినేత జగన్తో పాటు కాలమే తేల్చాలి.